అందరికీ నమస్కారము. వేద సంస్కృత సమితి విశ్వ యోగ విద్యాపీఠ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యోగా తరగతుల్లో మొదటి రోజు తరగతికి మీ అందరికీ స్వాగతం. మనం ఈ కార్యక్రమాన్ని ప్రప్రథంగా మాతృదేశానికి నివాళులు అర్పిస్తూ ప్రారంభం చేసుకుందాం. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం ఫుల్లకుసుమితా ద్రుమదలశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఇప్పుడు వసుంధర గారు ప్రార్థన చేస్తారు. నమస్కారం. ప్రార్థనకు ముందుగా ఒక నిమిషం మెడిటేషన్, 3 సార్లు ఓంకారం, తర్వాత ప్రార్థన చేసుకుందాం. ముందుగా ఒక నిమిషం మెడిటేషన్. All extension button. Recording in process. ఓంకారం. ఓ गणपतिगुं हवामहे कविं कवीनाम् उपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्. ॐ श्रीमहागणाधिपतये नमः. ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु. ॐ श्रीमहासरस्वत्यै नमः. गुरुरेव गतिः गुरुमेव भजे, गुरुणैव सहास्मि नमो गुरवे. न गुरोः परमं शिशुरस्मि गुरोः, मतिरस्ति गुरौ मां पाहि गुरो. ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम्.
శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధన్యవాదాలు వసుంధర గారు. ఈ ధన్యవాదాలు. ఈ ప్రారంభ తరగతికి విచ్చేసిన మన గురూజీ ప్రభు గారికి స్వాగతం. తర్వాత ఈరోజు ఆకెళ్ళ ప్రభాకర గురూజీ కూడా ఉన్నారు, వారికి మా నమస్కారాలు. నమస్కారం సార్. అట్లాగే వేద సంస్కృతి వైస్ ప్రెసిడెంట్ కల్నల్ బాబు గారికి కూడా మా నమస్కారాలు. సో ప్రభు గారిని గురించి ఒక చిన్న పరిచయం. వీరు భారత ప్రభుత్వం మరియు అనేక సంస్థలలో ప్రతిష్టాత్మకమైన పదవులు నిర్వహించారు. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఎన్ఐసిలో డైరెక్టర్ జనరల్గా పదవీ విరమణ చేశారు. టీసీఎస్, సిఎంఎస్, టీఎస్ టెల్కో అంటే టాటా మోటార్స్ లాంటి పెద్ద సంస్థలలో వివిధ బాధ్యతలను నిర్వహించారు. ఇంకా ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్స్లో ఇంటర్నేషనల్ రిసోర్సెస్ ఫ్యాకల్టీగా పనిచేశారు. మరియు ఒసాకా జపాన్లో జరిగిన వెంచర్ 2004 యొక్క ఇంటర్నేషనల్ ప్యానెల్కు మన దేశానికే ప్రతినిధిగా ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడాలో రీసెర్చ్ అండ్ టీచింగ్ చేశారు. కొంతకాలం నాసా కేప్ క్యానవెరల్కు సలహాదారుగా కూడా ఉండేవారు. వీరు కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సిఎస్ఐ హైదరాబాద్లో చాప్టర్కు చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం కేఎల్ యూనివర్సిటీ విజయవాడకి సలహాదారుగా అది అయిపోయింది, అది కూడా రిటైర్ అయిపోయింది. కేశవ్ మెమోరియల్ ఉందా సార్? అది కూడా రిటైర్ సరే, రెండు చేశాను. సో కేఎల్ యూనివర్సిటీ విజయవాడకి, తర్వాత కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ కేఎంటీలో సలహాదారుగా, డైరెక్టర్గా ఇప్పుడు పదవి విరమణ చేశారు. డాక్టర్ ప్రభు గారు విద్యాభ్యాసం గురించి తెలుసుకోవాలనుకుంటే జేఎన్టీయు హైదరాబాద్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ తీసుకుని, తర్వాత ఐఐటి బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. వీరు విశ్వయోగ విద్యాపీఠ్ హైదరాబాద్కి చైర్మన్ మరియు ఈ కోర్సుకి ఆయన అకాడమిక్ డైరెక్టర్. ఇంత బ్రిలియంట్ స్టూడెంట్, తర్వాత ఇంత వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ ప్రభు గారు యోగాతో ఎలా మొదటి నుంచి ముడిపడ్డారు, అది వారి మాటలోనే తర్వాత మెల్లగా విందాం. ఓకే సార్, ఇక్కడ సుమారుగా ఒక 45 మంది చేరారండి ఈ కోర్సుకి. దాంట్లో ఒక 25 మంది ఇప్పుడే ఈ బేసిక్ లెవెల్ తెలుగు ప్రోగ్రాంలో ఉత్తీర్ణులయ్యారు. ఒక 20 మంది సుమారుగా కొత్త వాళ్ళు చేరారు. ఈరోజు మొత్తం 37-38 మంది ఉన్నారు. నమస్కారం సార్, మీరు ప్లీజ్ క్యారీ ఆన్. వెరీ గుడ్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ విత్ ఆల్ ఆఫ్ యూ. అందరికి తెలుగు వచ్చా, ఇంగ్లీష్లో చెప్పనా? సో అందరికి తెలుగు వచ్చా అంటారా? కొందరు తెలుగు రాని వాళ్ళు కూడా ఉన్నారా? చెప్పాం, తెలుగు స్పెసిఫిక్ చెప్పాం. ఓకే, తెలుగులోనే చెప్పండి గురువు గారు. ఓకే. మన గురు పరంపరను తలుచుకుందాం ఈరోజు. ఈయన మహర్షి కార్తికేయ
ఈయన ఈ సూక్ష్మవ్యాయామం అనేటువంటిది వారు నిర్వచించారు. వారు హిమాలయాల్లో ఉండేవారు. 350 సంవత్సరాలు బతికారు. తర్వాత ఆయన శిష్యుడు వీరు ధీరేంద్ర బ్రహ్మచారి గారు. వీరు ఆయన దగ్గర నేర్చుకుని అందరికీ నేర్పారు. నెహ్రూ గారికి, ఇందిరాగాంధీకి కూడా ఆయన గురువు. సో ఆయన దగ్గర నేర్చుకున్న ఆయన దీక్షితులు సూర్య రాఘవ దీక్షితులు గారు, ఈయన మా గురువు గారు. వీరి దగ్గర నేను డైరెక్ట్గా నేర్చుకున్నాను. ఈయన ఒక 15 లక్షల మందికి పైగా యోగా నేర్పారు. తర్వాత ఆయన దాదాపు 100 సంవత్సరాలు బతికారు. వీరి కూతురు డాక్టర్ సూరి శ్రీమతి అని చాలా ప్రసిద్ధిగాంచినటువంటి డాక్టర్ గైనకాలజిస్ట్. ఈవిడ మా అమ్మగారు ముందు యోగా నేర్పింది. మా అమ్మగారు, ఆవిడ గురువు గారు ఇంకొక ఆవిడ ఉండేది, సచ్చిదానంద ఆశ్రమం అని. అది మన జ్ఞాన సరస్వతి టెంపుల్ అయిపోయింది ఇప్పుడు, గాంధీ హాస్పిటల్ ఎదురుగా మషీరాబాద్లో. తర్వాత వీరు మా పెద్ద గురువు గారు శీలానంద భారతి. వీరి దగ్గర నేను ప్రాణాయామం, సమాధి వైపు వెళ్ళాను. ఆయన సన్యాసం పుచ్చుకోమంటే మా అమ్మగారు ఒప్పుకోలేదు, అంతటితో ఆపేయవలసి వచ్చింది. కానీ సమాధి వరకు వీరు తీసుకెళ్లారు. ఇది మా బ్యాచ్, గాంధీ జ్ఞాన్ మందిర్లో బ్యాచ్. ఈ ప్రవీణ్ కపాడియా వీళ్ళంతా చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇట్లా అనేక బ్యాచ్లు నేను చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు ఈ ఫోటోలో నేను గడ్డంతో నిలబడి ఉన్నాను. ధీరేంద్ర బ్రహ్మచారి గారు కూర్చుని ఉన్నారు, అండ్ దీక్షిత్ గారు నా పక్కన నిలబడి ఉన్నారు. సో ఈ పుస్తకం మీకు ఆన్లైన్లో మేము పంపించాము. ఇది సూక్ష్మం మెయిన్. ఇది కాకుండా పుస్తకం యోగాసనాస్ పుస్తకం కూడా ఉంది. ఇందులో ఆసనాస్ అన్ని ఇచ్చాము. రోజు 5 మొత్తం యోగాలో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. హఠయోగం ఇది మీకు అందరికీ తెలుసు. హఠయోగం, రాజయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం, ఇవన్నీ రకరకాల యోగాలు ఉన్నాయి. భగవద్గీతలో ఒక్కొక్క చాప్టరు ఒక్కటి దాని మీద ఉంది. ఇది కాక వివేకానంద కూడా 4 పుస్తకాలు వీటన్నిటి మీద సపరేట్గా రాశాడు. హఠయోగం, రాజయోగం రెండు కలిసే ఉంటాయి. హఠయోగం అంటే బాడీకి సంబంధించింది, ఫిజికల్ బాడీ. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ముందు శరీరం సరిగా ఉంటే అప్పుడు రాజయోగం కానీ, జ్ఞానయోగం కానీ, భక్తియోగం కానీ, కర్మయోగం కానీ చేసే అవకాశం ఉంటుంది. శరీరమే సరిగా లేకపోతే, అంటే రోగగ్రస్తం అయి ఉండే లేదా ప్రాణాలు తొందరగా పోతే ఇంకా ఏ యోగాభ్యాసం చేయడానికి ఉండదు. జ్ఞానయోగం, రాజయోగం, కర్మయోగం అవన్నీ ఏవి రావు. కాబట్టి హఠయోగం చాలా అవసరము. సో హఠయోగం సరిగా లేకపోవడం వల్లనే గొప్ప గొప్ప వాళ్ళు కూడా, అంటే పెద్ద పెద్ద స్వామీజీలు, చిన్మయానంద లాంటి వాళ్ళు కానీ, వాళ్ళు బ్లడ్ ప్రెషరు, హార్ట్ ప్రాబ్లము ఇలాంటివన్నీ బాధపడి చనిపోయారు. సో అవి ఉండాలి, చాలా అవసరం. అందుకే రామకృష్ణ మఠంలో కూడా ఈ రోజు వరకు కూడా స్వామీజీలందరూ ఆసనాలు అవి వేస్తారు. సో మామూలుగా హఠయోగం అంటే ఆసనాలు అని చెప్పి, హఠ అంటే హఠించడం అని కాదు, హా అంటే సూర్యనాడి, ఠా అంటే చంద్రనాడి, రెండింటికి సమన్వయం చేయటం అనేది హఠయోగం అనేది. హఠయోగ ప్రదీపిక అని ఒక గొప్ప గ్రంథం ఉంది, 1000 సంవత్సరాల కిందది. అట్లాగే అనేక గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలని కోట్ చేస్తూ కూడా ధీరేంద్ర బ్రహ్మచారి బుక్స్లో కానీ, నా బుక్స్లో కానీ కొటేషన్. నా లెక్చర్స్ మీరు యూట్యూబ్లో నా పేరు సిఎస్ఆర్ ప్రభు అని చూస్తే చాలా లెక్చర్స్ ఉంటాయి. అందులో అనేక యోగోపనిషత్తుల మీద, అంటే యోగ శాస్త్రం అనేది ఋగ్వేదం నుంచి కూడా మొదలయ్యి యజుర్వేదంలో, అధుర్వేదంలో ఉండటమే కాకుండా, ఆయుర్వేదంలో ఉండటమే కాకుండా, మొహంజదారో, హరప్ప శిథిలాల్లో కూడా యోగాసనాలు లభ్యమైనాయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే కనీసం 5000 సంవత్సరాలు, ఇంకా అదేమంటే 10,000 సంవత్సరాలు బట్టి యోగా శాస్త్రం అనేది, సైన్స్ ఆఫ్ యోగా హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ ఇన్ దిస్ యూనివర్స్. ఈరోజు ప్రపంచం మొత్తంలో యోగా అనేటువంటిది చాలా పెద్ద క్రేజ్ సబ్జెక్టు. ఆల్మోస్ట్ ఆల్ పీపుల్ యోగా నేర్చుకుంటారు, చేస్తారు ఏదో విధంగా. అంటే సరిగా చేయకపోతే సరిగా రిజల్ట్స్ రావు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవాన్ని మీరు ఎంతగా బాగా నేర్చుకుని ఎంత బాగా చేస్తే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి, లేకపోతే రావు. సో ఈ యోగ శాస్త్రం అనే దాంట్లో 5 సబ్జెక్ట్స్, ప్రాక్టికల్ హఠయోగంలో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 5 ఏంటంటే, ఒకటి సూక్ష్మవ్యాయామం అనేది నిలబడి చేసేది, చాలా సింపుల్, ఎవరైనా చేయగలరు, అందరూ చెయ్యాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు, 90 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా చేయవచ్చు. యువ, వృద్ధ, అతివృద్ధ, వ్యాధితో దుర్బలోపివ
అభ్యాసాత్ సిద్ధిమాప్నోతి సర్వయోగేషు అతంత్రితః అని హఠయోగప్రదీపికలో శ్లోకం. సో ఈ సూక్ష్మం అనేది బాడీలో ప్రతి పార్టీకి ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. ఈ బుక్ ఆన్లైన్లో మీకు ఇచ్చాము. ఫిజికల్గా నా దగ్గర ఉన్నాయి, అంటే కాపీస్ ఎక్కువ లేవు, కొద్దిగానే ఉన్నాయి. సో ఈ సూక్ష్మం ఒక సబ్జెక్ట్. ఇందులో బాడీని అన్ని విధాలుగా టోనప్ చేయటం. ఎప్పుడైతే బాడీ శక్తి అంటే ఇప్పుడు నేత్ర శక్తి, కర్ణశక్తి, వక్షస్థల శక్తి, ఉదర శక్తి, ఇట్లా ఒక్కొక్క ఆర్గన్కి ఉదర శక్తి వికాసక్, నేత్ర శక్తి వికాసక్, కపోలక శక్తి వికాసక్, బుద్ధి తదా ధృతి శక్తి వికాసక్, ఇట్లా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అవన్నీ ఉంటాయి. అవి చేసినప్పుడు ఆ ఆర్గన్స్ ఫిట్ అవుతాయి, ఎక్సర్సైజ్తో ఫిట్ అవుతాయి. ఎప్పుడైతే వాటితో మీరు ఫిట్నెస్ ఉంటుందో ఆ రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరిగి ఏ రోగాలు రావు. అది చేయకపోతే ఏమి లేదు, ఎక్కడ వేసిన గోంగళ అక్కడ అన్నట్టుగా అనేక రోగాలు, అనేకమైనటువంటి బలహీనతలు వయస్సుతో పాటు కానీ వయస్సు సంబంధం లేకుండా కూడా వస్తూ ఉంటాయి. రెండవది సబ్జెక్ట్ ఆసనాస్. దీని గురించి రెండో బుక్ ఉంది. ఈ ఆసనాస్లో ఏంటంటే ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే థైరాయిడ్, పిట్యూటరీ, వీటన్నిటిని రెగ్యులేట్ చేయడము, వాటి చుట్టూరా ఉండేటువంటి ఆర్గన్స్ని ప్యూరిఫై చేసి స్ట్రెంగ్తన్ చేయడం. నాభి చక్ర శుద్ధి అని ఉంది. అట్లాగే పద్మాసన సిరీస్ ఉంది, వజ్రాసన సిరీస్ ఉంది, మొదలెట్టేది పవన్ముక్త ఆసనం. ఇట్లా మొత్తం అన్ని ఆసనాలు ఆ బుక్లో ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. ఇప్పటికి మామూలుగా యోగా అంటే వాళ్ళు మొత్తం మీద ఈ ఆసనాలే యోగా అని ఒక విధమైనటువంటి ఒపీనియన్ ఫామ్ అయింది. ఆసనాలు యోగా సందేహం లేదు, కానీ ఆసనాలు కాక ఇంకా 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆసనాలు అనేది ఒక సబ్జెక్ట్. సూక్ష్మం అనేది చాలా మందికి తెలియదు. అందరూ యోగా చేస్తున్నాం 4 ఆసనాలు వేసి ఊరుకుంటారు. సూక్ష్మం ఇస్ వెరీ పవర్ఫుల్, ఈజీ అండ్ పవర్ఫుల్. చాలా మంది కింద కూర్చోలేరు కూడా ఆసనాలు వేయడానికి, నిలబడి చేస్తాం కాబట్టి సూక్ష్మం చాలా ఈజీ. తర్వాత మూడో సబ్జెక్టు ప్రాణాయామం. ఈ ప్రాణాయామంలో హఠయోగ ప్రాణాయామాలు, రాజయోగ ప్రాణాయామాలు 2 రకాలు. హఠయోగ ప్రాణాయామంలో 10 రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. అష్టకుంభకాలను కూడా ఉన్నాయి. అష్టకుంభకాలలో భస్త్రిక, భ్రామరి, సీతారి, ఇట్లా అనేకం ఉన్నాయి. అది కాక రాజయోగ ప్రాణాయామంలో నాడీ శోధన ప్రాణాయామంతో రేషియోస్, అనేక రేషియోస్, పూరక రేష కుంభకాలలో రేషియోస్లో ఉంటాయి. సో ఈ ప్రాణాయామం మూడోది. నాలుగోది ఏంటి అంటే ధ్యానం. అంటే మనస్సుని శాంతిపరచడము, మనస్సుని అంతర్ముఖం చేయటము, తనలో తాను ఉండిపోవడం. ఆత్మస్థ యోగా అని డెఫినేషన్ ఉంది. యోగం అంటే ఆ తనలో తాను ఉండిపోవడమే. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం, వృత్తి సారూప్యం ఇతరత్ర. యోగ చిత్తవృత్తి నిరోధ తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. తనలో తాను ఉండిపోవడం అంటే ఆత్మస్థితిలో ఉండిపోవటమే యోగం అన్నారు. ఆత్మస్థితిలో ఉండిపోయినప్పుడు ఏమవుతుంది? నేనే ఆత్మని అని తెలుస్తుంది. నేను శరీరాన్ని కాదు, నేను మనస్సుని కాదు, నేను బుద్ధిని కాదు. ఇవన్నీ ఆగిపోయినా కూడా నేనే ఉన్నాను, నేను ఆత్మస్థితి. అంటే ఆత్మ అనేది మీలో ఉన్నది, నాలో ఉన్నది. చీమలో, బ్రహ్మలో, శివకేశవాదులలో ప్రేమ మీద నిండి ఉండడి నేను అనేటువంటి ఆత్మతత్వం అవగోచరం ఎప్పుడైతే గోచరం అవుతుందో, అవగాహన వస్తుందో, అప్పుడు మీరు ముక్త స్థితిలో, మోక్ష స్థితిలో ఉంటారు. మోహ కశోక ఏకత్వం అనుపశ్యత. ఏకత్వం ఎవరైతే చూడగలరో అది ఆత్మస్థితిలో చీమలో, బ్రహ్మలో, శివ కేశవాదులలో ప్రేమ మీర నిండి ఉండడి రామ అనే ఆత్మతత్వం. అహమాత్మ గుణాకేశ సర్వభూత ఆశయ స్థిత. అన్ని భూతముల ఆశయములలో అంటే శరీరములలో నేనున్నాను, ఆత్మనే ఉన్నాను అన్నాడు. కాబట్టి ఆత్మ, పరమాత్మ, అంతరాత్మ, జ్ఞానాత్మ, ఆ ప్రత్యేగాత్మ అన్ని చివరికి ఒకటే ఆత్మ. కాబట్టి ఆ స్థితి ఎప్పుడైతే మీకు వస్తుందో, అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే భగవంతుడు, అందుకే పరమాత్మ అన్నాం, కృష్ణ పరమాత్మ అంటున్నాం. సో అనేది మోక్ష స్థితి, మోక్ష జ్ఞానము అప్పుడు లభ్యం అవుతుంది. సో ధ్యానం అనేది చాలా గొప్పది. ధ్యానానికి పూర్వం ధారణ, దానికి పూర్వం ప్రత్యాహారం, దానికి పూర్వం ప్రాణాయామం, దానికి పూర్వం ఆసనాలు, ఇవి కాక యమనియమాలు, లైఫ్ స్టైల్. సో ఇది అష్టాంగ యోగం. ఈ హఠయోగం, అష్టాంగం అంతా ఒకటే. రెండూ కలిపి రాజయోగం అన్నారు. ఫిజికల్, మెంటల్ అన్నీ కలిపి అంతరంగం, బహిరంగం అని.
ఇక లాస్ట్ ఐటమ్ 5వ ఐటమ్ ఏంటయ్యా ఫిజికల్ బాడీ కంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ది బాడీ, డీటాక్సిఫికేషన్. అంటే ముక్కు ఎలా క్లీన్ చేయాలి, కళ్ళు ఎలా క్లీన్ చేయాలి, స్టమక్ ఎలా క్లీన్ చేయాలి, ఇంటెస్టైన్స్ ఎలా క్లీన్ చేయాలి. సో ఇవన్నీ నేర్పేది షట్కర్మలు అని ఉన్నాయి. షట్కర్మ నిర్గత స్థౌల్య కఫదోషమలాదిక ప్రాణాయామం తతకుర్యాత్ అనాయాసేన లభ్యతే. ప్రాణాయామేన యుక్తేన సర్వరోగక్షయో భవేత్. ప్రాణాయామేన వియుక్తేన సర్వరోగ సముద్భవ అని హఠయోగ ప్రదీప ఈ 6 కర్మలు షట్కర్మలు ఉన్నాయి. నోసు, ఐసు, స్టమక్, ఇంటెస్టైన్స్ ఇవన్నీ క్లీన్ చేయడం వల్ల షట్కర్మ నిర్గత స్థౌల్య కఫదోషమలాదిక, స్థూల రూపంలో ఉండే కఫము, దోషము, మలము ఇలాంటివన్నీ కూడా బయటికి వెళ్ళిపోవడం వల్ల, ఇజెక్ట్ అవడం వల్ల డీటాక్సిఫికేషన్ జరిగి బాడీ పర్ఫెక్ట్ హెల్త్కి వస్తుంది. ఇది శంఖ ప్రక్షాళన అని ఒక క్రియ ఉంది. ఈ కోర్సులో మనం ఎండింగ్లో చేస్తాము. దానికి తాలూకు ఆసనాలు అవి నేర్చుకుంటాము. ఇప్పుడు ఈ 5 సబ్జెక్ట్స్ కలిపి ఈ యోగ శాస్త్రం ప్రాక్టికల్ యోగా, థియరిటికల్ యోగా కాదు. థియరిటికల్ అంటే ఇప్పుడు వేదాంతము, జ్ఞానము అదంతా కూడా థియరిటికల్. అది కాక యోగ శాస్త్రం ఏదైతే ఉందో, యోగ దర్శనం ఏదైతే ఉందో, యోగ సూత్రాలు, యోగ ఉపనిషత్తులు, సంహితలు అంటే గేరంట సంహిత, శివ సంహిత, అట్లాగే హఠరత్నావళి, హఠయోగ ప్రదీపిక, ఇవన్నీ టెక్స్ట్ బుక్స్. థియరిటికల్గా ఇవే ప్రాక్టికల్గా ఉన్న వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. చేసి అనుభూతి, తత్వజ్ఞానము, ఈ అనుభూతి వల్లనే వచ్చిన తత్వజ్ఞానమే వేదాంత జ్ఞానం కింద ఉపనిషత్తుల్లో చెప్పబడింది. అదే జ్ఞానయోగం. అనుభూతి లేకుండా థియరీ ఒకటే చాలామంది మాట్లాడతారు. అనేకమైనటువంటి ఆర్గనైజేషన్స్ థియరీ లెవెల్కి వరకు ఆగిపోతారు. అది మంచిదే, అవసరమే, కానీ సరిపోదు. ఇట్ ఈస్ నెససరీ బట్ నాట్ సఫిషియంట్. సో వేదాంతం, యోగం రెండు కూడా 2 ఫేసెస్ ఆఫ్ ది సేమ్ కాయిన్. అంటే యోగం లేకుండా వేదాంతం ఉండదు, వేదాంతం లేకుండా యోగం. ఎందుకంటే యోగ ద్వారానే అనుభూతి అనేది వస్తుంది, ప్యూరిఫికేషన్ జరిగి అనుభూతి వస్తుంది. అదే తపస్సు అని కూడా అంటారు, యోగాభ్యాసాన్ని తపస్సు అని కూడా అంటారు. ఆ అనుభూతితో వచ్చినటువంటి తత్వజ్ఞానము అసలైనటువంటి అపరోక్షానుభూతి. అదే ఇప్పుడు ఇటు పక్కన వేదాంత గ్రంథాలు చదివి అంటే శ్రవణ మనన నిధిధ్యాసములు చేస్తూ ఉంటే అది థియరిటికల్గా మనస్సులో వెళ్ళి అది స్థాపితమై ఈ ప్యూరిఫికేషన్ పక్క నుంచి జరిగితే కానీ అది ఎక్స్పీరియన్స్ రాదు. తపోభిక్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే అన్న శంకరాచార్యుల వారు. ఆత్మబోధ అంటే సెల్ఫ్ రియలైజేషన్ కావాలంటే తపస్సు చేత పాపములన్నీ క్షీణించిన వాళ్ళకి, శాంతమైనటువంటి వాళ్ళకి, శమదమాది షట్క సంపత్తి ఉన్న వాళ్ళకి, శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. ఆ సమాధానం అనేది, సమాధి అనేది డీప్ మెడిటేషన్. అది యోగ శాస్త్రమే. సో యోగ వేదాంతం రెండు వేరు కాదు, దే ఆర్ 2 ఫేసెస్ ఆఫ్ ది సేమ్ కాయిన్. నమస్కారం పెట్టడం ఇటు చూపించిన ఇటు చూపించిన ఎట్లా ఒకే నమస్కారం ఉందో, సో యోగా వేదాంత రెండు కూడా ఇంటగ్రేట్ అయి ఉన్నాయి. జ్ఞానయోగం, రాజయోగం ఇంటగ్రేట్ అయి ఉన్నాయి. హఠయోగం, రాజయోగం ఇంటగ్రేట్ అయి ఉన్నాయి. బహిరంగములన్నీ హఠయోగం అని, అంతరంగములను రాజయోగం అని, మొత్తం కలిపి రాజయోగం అని, మొత్తం కలిపి యోగ శాస్త్రం, యోగ దర్శనం అని. సో ఈ 2 వీక్స్ ప్రోగ్రాంలో మనము ముఖ్యంగా ఈ హఠయోగం ఫిజికల్ బాడీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాము. ఇందులో నేను చూశాను చాలామంది బాగానే ఉన్నారు, కొందరు హెల్దీగా ఉన్నారు, కొందరు హెల్దీగా లేరు. కొందరు ఎవరైతే హెల్దీగా లేరో అంటే చాలా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు. 90 కేజీలు 100 కేజీస్ వాళ్ళు కూడా ఉన్నారు. అది కాక బీపీగా ఉన్నవాళ్ళు కొందరు ఉన్నారు. షుగర్ లెవెల్స్ హైగా ఉన్నవాళ్ళు కొందరు ఉన్నారు. కొలెస్ట్రాల్ లెవెల్స్ మేము అడగలేదు కాబట్టి మీరు చెప్పలేదు, బట్ కొందరికి అది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కోర్సులో మేము డబుల్ ధమాకా అప్రోచ్ అంటే 2 in 1 ఎట్లాగైతే ఈ యోగం వేదాంతం రెండు ఒకటిగా ఉన్నాయో ఆహారం అనేటువంటి, అందుకే ఈ కోర్స్ పేరు యోగా ధ్యాన ఆహార అభ్యాస అంటే ఆహారం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్. యుక్తాహార విహారశ్చ యుక్త చేష్టశ్చ కర్మసు యుక్త స్వప్నావబోధశ్చ యోగో భవతి దుఃఖ. ఈ దుఃఖములన్నీ తీసేసేటువంటి ఈ యోగము ఎవరికి వస్తుంది అంటే యుక్తమైనటువంటి ఆహారము, విహారము,
వ్యవహారము చేసేవాడికి వస్తుంది. యుక్తమైనటువంటి ఆహారం అంటే ఏంటంటే మనం మామూలుగా తినేది యుక్తం కాదు. మీరు మామూలుగా అందరు తింటున్నది తినని నేరిస్తే రోగం లేదు, మాట్లాడి నేరిస్తే పోట్లాట లేదు అని తెలుగులో సామెత. సో తింటున్నది అని బట్టే రోగం వస్తున్నది. రోగం ఉంది అంటే తిండి వల్లే రోగం వస్తుంది, ఆ తిండి వల్ల. కనుక తిండి మార్చాలి. సో ఈ కోర్స్కి వస్తున్న వాళ్ళందరూ యూ హ్యావ్ టు స్విచ్ ఓవర్ టు హెల్దీ డయట్, యుక్తాహారం అండి. ఆ హెల్దీ డయట్ ఏంటి అంటే ఫస్ట్ మీరు పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్తో పెరిగినటువంటి రైస్లు తినకూడదు, వీట్స్ తినకూడదు. అంటే కేవలం ఆర్గానిక్ అంటే ఈ వేరే ఆర్గానిక్ కాదు, ఆవు, గోమాత, ఆవు గో ఆధారిత వ్యవసాయంతో ఏదైతే పెరిగినాయో అవి మటుకే తినాలి. ఫస్ట్ పాయింట్. వాటిల్లో ఏం తినాలి అంటే మీరు మిల్లెట్స్ తింటే మంచిదే. మిల్లెట్స్ మీకు అలవాటైతే మిల్లెట్స్ తినండి. మిల్లెట్స్ మీకు తెలుసు, రకరకాల కొర్రలు, సామలు, ఇట్లా అనేక ఉన్నాయి. అవి ఆల్రెడీ మీకు నచ్చితే అవి తినండి. లేదండి మేము రైసే తింటామంటే ఈ సోనా మసూరి రైస్ మానేయాలి. అది దంపుడు బియ్యం అయినా సరే, ఒక పట్టు రైస్ అయినా సరే, అదంతా వేస్ట్. ఎందుకంటే ఆ సోనా మసూరి అనే బ్రీడే తప్పు. అది ఒక ఫేక్ ఆర్టిఫిషియల్ బ్రీడ్. అది ల్యాబ్లో తయారు చేశారు. అది తినకూడదు. సహజంగా ప్రకృతిలో బలవంతంగా పెరిగినటువంటి దేశీ వెరైటీలు చాలా ఉన్నాయి. నవారా అని ఒక ఎర్ర బియ్యం ఉంటుంది. నవారా అంటే నివారిణి సంస్కృతంలో. అది తింటే అందులో కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, బీపీ తగ్గిపోతుంది, షుగర్ తగ్గిపోతుంది. అది 3 గంటలు అంటే ప్రీవియస్ నైట్ నానబెట్టుకుని నెక్స్ట్ డే వండుకుని తినాలి. కుక్కర్ మంచిది కాదు. కుక్కర్ బదులు గిన్నెలో వండుకోవటం ఉత్తమము. కుక్కర్ అల్యూమినియం అదంతా చాలా ప్రెషర్ అవన్నీ అనేక రోగాలు వస్తాయి. సో వేరే గిన్నెలో వండుకోవడం, గిన్నెల్లో కంచు గిన్నెలు బెస్ట్. లేదా అంటే ఇంకా స్టీల్, ఇంకా బెస్ట్ ఏంటంటే మట్టి కుండ. సో ఈ రైస్ అనేది ముందు మార్చేయాలి. ఈ రెడ్ రైస్కి వెళ్ళిపోండి. రెడ్ రైస్ మాకు చాలా హెవీగా ఉంది, అరగట్లేదు అంటే ఇంకొక బహురూపే అని ఇలాంటి దేశీ రైస్, ఇంకోటి తెల్ల రైస్ కూడా ఉంది. అది కొంచెం తేలిగ్గా అరుగుతుంది. అది కూడా ఈ ప్రాపర్టీస్ మంచిగా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ ఎమరాల్డ్ షాప్ దొరుకుతాయి. రామకృష్ణ మఠం ఎదురుగా ఇందిరా పార్క్ దగ్గర ఎమరాల్డ్ షాప్లో ఇవన్నీ దొరుకుతాయి. అట్లాగే అక్కడ కాలాబాటి అని ఇంకో నల్ల రైస్ ఉంటుంది. అది క్యాన్సర్ కూడా రానివ్వదు. తర్వాత ఈ కాన్స్టిపేషను, పైల్స్ ఇలాంటి వాడు కూడా బాగా పనిచేస్తుంది. అక్కడ ఒక 10 రకాల రైస్లు ఉంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళు, ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు ఏం తినాలి అంటే అదొకటి చెప్తారు. సో కులాక్కర్ అని ఒకటి ఉంది. సో అది ఇంకొక టైప్ ఆఫ్ రెడ్ రైస్. మాపిల్డై సాంబా అని, అది స్పెర్మ్ కౌంట్ పెంచడానికి యంగ్స్టర్స్లో. సో అట్లాగే చిన్నపిల్లలకి మైసూర్ మల్లిగా ఇంకో తేలిగ్గా అరిగిపోయేది. ఇట్లా 10 రకాల రైస్ ఉంటాయి. ఎవరికి ఏది కావాలంటే వాడే చెప్తారు. లేదా పక్కన షాపుకు కొంచెం యువతల పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్ పక్కన రోడ్ లోపల ఒక రెస్టారెంట్ నడుపుతున్నారు వాళ్ళు. మెడిసినల్ ఫుడ్ అంటే ఈ దేశీ రైసులతో వంట చేసినటువంటిది, ఆవ నూనెతో. అంటే మీకు ఆవ నూనె వాసన కూడా రాదు. అట్లాగే నూనెలు కూడా ఈ గానుగతో పెట్టినవి తీయాలి. మెషిన్తో పెట్టిన కరెక్ట్ కాదు. ఎద్దు గానుగ నూనెని బెస్ట్. అందులో నువ్వుల నూనె వాడచ్చు. ఇంకా ఇంతకంటే ఉత్తమమైంది మస్టర్డ్ ఆయిల్, అంటే ఆవ నూనె. ఆవ నూనె మాకు కుదరదండి అంటే నువ్వుల నూనె వాడండి. ఆవ నూనె కుదిరితే ఆవ నూనె వాడితే వాతం అంతా పోతుంది. వాళ్ళు కొద్దిగానే ఆవ నూనె వాడతారు. మీరు అక్కడ ఒకసారి భోజనం చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. నేను నిన్న కూడా అక్కడే తిన్నాను. అది చాలా అద్భుతమైన హెల్త్ ఫుడ్ అనమాట. ఈ రైసులతో 3-4 రైసులు ఉన్నాయి. వాటితోటి వాళ్ళు వంట చేసి ఆవ నూనెతో, ఎక్కడ మీకు నూనె కనపడదు, స్పైసులు కనపడవు. తినటం వల్ల వాళ్ళు బోర్డు రాసి పెట్టారు. ఊరికే తినటం వల్ల 40 రోజుల్లో మీకు షుగరు, బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్ కూడా నార్మల్కి వచ్చేస్తుంది. ఊరికే తినటం వల్ల. మేము ఇక్కడ యోగా కూడా పెట్టాము అడిషనల్. వాళ్ళతోటి మేము జాయిన్ అయ్యాము. కొలాబరేషన్ ఉంది. బ్యాక్ టు రూట్స్ అనేటువంటి ఛానల్ ఏదైతే ఉందో అందులో వాళ్ళ వీళ్ళకి ఉంటాయి, నావి కూడా ఉన్నాయి. డబుల్ ధమాకా అంటే ఒక పక్కన యోగా, రెండో పక్కన ఆహారం, రెండు కలిపి కరెక్ట్గా ఇంపాక్ట్ రావడం కోసం ఈ కోర్సులో మేము మీకు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశాము. ఇది చాలా ఇంపార్టెంట్ బ్యాచ్. ఈ బ్యాచ్లో మేము ఎక్స్పెరిమెంటల్గా ఇవన్నీ రెండు కలిపినప్పుడు రిజల్ట్స్ ఎలా వస్తాయని గట్టిగా చూస్తున్నాము. డాక్టర్ సూర్యనారాయణ గారు ఉన్నాడు. ఆయన యూకేలో ఉన్నారు, మాంచెస్టర్లో. ఆయన కూడా ఇందులో మా శిష్యుడు. ఆయన నా దగ్గర యోగా నేర్చుకున్నారు.
వారు ఇందులో ఇన్వాల్వ్ అవుతారు, మిమ్మల్ని మానిటర్ చేస్తారు. ఆయన బ్లడ్ ఇవన్నీ ఆల్రెడీ మీ డేటా ఆయన దగ్గర ఉంది. ఆ నోట్ ఏదైతే మీకు ఇచ్చామో ఆహారం గురించి వారు రాసిందే. సో ఈ విధంగా మేము 3 డిఫరెంట్ అడిషనల్ డైమెన్షన్స్ ఇందులో పెట్టాం. మామూలు యోగా కాకుండా ఆహారం ఒక యాంగిల్, ఈ డాక్టర్ గారు ఒక యాంగిల్. సో ఈ 3 కలిపి ఎప్పుడైతే మనం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తామో బాడీ బ్రహ్మాండంగా రెస్పాండ్ అవుతుంది, రిజల్ట్స్ బాగా వస్తాయి. సో ఇంతటితో నేను ఆపేసి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్లో అడగచ్చు. ఇప్పుడు నేను ప్రాక్టికల్ క్లాసెస్కి వెళ్తాను. ముందు సూక్ష్మ వ్యాయామం చేద్దాము. ఈ సూక్ష్మ వ్యాయామం అనేది ఫస్ట్ హెడ్కి ఉంటుంది, తర్వాత షోల్డర్స్కి, హ్యాండ్స్కి, తర్వాత చెస్ట్కి, స్టమక్కి, ఇలా చాలా ఉంటాయి. రోజు కొద్దిగా యాడ్ చేస్తూ పోతా. ముందు ఇప్పుడు థ్రోట్ క్లీనింగ్, విశుద్ధ చక్ర శుద్ధి. మీరు ఒక 5 inches హైట్లో పెట్టేసుకుని గాలి క్విక్ అండ్ ఫాస్ట్. గాలి లోతుగా వెళ్ళకూడదు, ఇంతవరకే. క్లీనింగ్ ఆఫ్ ది థ్రోట్. విశుద్ధ చక్ర శుద్ధి, ఇది విశుద్ధ చక్రం. తర్వాత మనోనాడీ శక్తి వికాసం. ఈ 2 బటన్ వేళ్ళతో ఇక్కడ ఒత్తి ఈ గుంటలో కళ్ళు మూసుకొని గురువులను ధ్యానించండి. నేను ఇందాక చూపించిన గురువులు కార్తికేయ మహర్షి దగ్గర నుంచి ఇప్పుడు బ్రెయిన్లో 3 రకాల ఎక్సర్సైజ్. ఈ స్పాట్స్, ఇదొక స్పాట్, ఇదొక స్పాట్, ఇదొక స్పాట్. సో ఈ మూడింటికి ఫస్ట్ ఈ స్పాట్ ఎక్కడైతే పెడతారో అది బుద్ధి ధృతి. బుద్ధి తథా ధృతి శక్తి వికాస్. తల వెనక్కి పెట్టి ఇందాక చేసినట్టుగానే శ్వాస ఇక్కడ, ధ్యానం, కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఇక్కడ. ఎక్కడ మీ మనసు కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడికి వెళ్తుంది ప్రాణం. తర్వాత స్మరణ శక్తి వికాసం. ఈ భాగానికి 45 degrees నుంచి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ తర్వాత మేధాశక్తి వికాసం. ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ కళ్ళు మూసుకుని గడ్డాన్ని, ఛాతీ కానీ, దీన్ని జాలంధర బంధం అని కూడా అంటారు. ఇప్పుడు నేత్రశక్తి వికాసక. లైట్లన్నీ ఆఫ్ చేసేసి సహజమైనటువంటి కాంతిలోనే చేయాలి. ఇది లైట్ల కింద చేయకూడదు. సహజమైన కాంతిలో ఈ వేలు ఈ కళ్ళ దగ్గర ఒక 6 inches దూరంలో, అంటే ఒక చోట పెడితే ఒకే ఇమేజ్, ఇంకా దగ్గరికి వెళ్తే 2గా కనపడుతుంది. 2గా కనపడకుండా ఎక్కడైతే ఒకటిగా కనపడుతుంది, ఫోకల్ పాయింట్ అంటారు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ తల కూడా వేలుతో పాటు పైకెత్తండి. కళ్ళు ఆర్పకుండా దాని మీద చూస్తూ ఆ పైన కొంచెంసేపు చూస్తారా విడిపోయి కళ్ళు మంటలు పెట్టినప్పుడు కళ్ళు మూసుకొని కింది తీసుకురావు 6 times.
ఇప్పుడు కపోలక శక్తి వికాసం, టీత్ అండ్ చీక్స్ అండ్ గమ్స్. ఈ ముక్కు ఇలా మూసేసి ఇది రెట్టవేడతోటి నాలిక చెంచాలాగా పెట్టి నాలుగుతో గాలి బోహ పీల్చుకుని బుగ్గలు ఉబ్బించి గడ్డాన్ని ఛాతీగా నుంచి కళ్ళు మూసుకుని కొంతసేపు నిలపాలి గాలి, తర్వాత పైకెత్తి ముక్కుతో వదిలేయాలి. ఇట్లా 6 సార్లు చేయాలి. నెక్స్ట్ కర్ణశక్తి వికాసం, అంటే చెవులకి. అంటే ఈ ఒక్క రోజులో మీకు అన్ని రావు, మనం రోజు ఇవన్నీ మళ్ళా చేస్తూ ఉంటాం, రిపీట్ చేస్తుంటాం కాబట్టి మీకు వస్తాయి, గ్రాడ్యువల్గా వస్తాయి అన్నమాట. కానీ వీడియో చూసి కూడా మీరు చేసుకోవచ్చు, ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు ఎక్స్ట్రా. ఈ కర్ణశక్తి వికాసంలో సేమ్ ఇందాక ఎట్లాగైతే నాలుగుతో పిలిచామో అట్లాగే పిలిచారు, కానీ చెవులు కూడా మూసేయాలి. చెవులు, ముక్కు, కళ్ళు అన్నీ మూసేయాలి. 6 సార్లు చేసేంత వరకు చెవుల్లోంచి బయటికి తీయకూడదు. షణ్ముఖి ముద్ర అని కూడా దీని పేరు. ఇది చెవుల మీద, మనస్సు మీద బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆరు సార్లు అయిన తర్వాత చెవుల్లోంచి బయటకు వస్తుంది. మీకు ఇప్పటికి ఇంపాక్ట్ అర్థమై ఉంటుంది. ఇవన్నీ కూడా సజ్జో ఫలితాలు ఇచ్చడం అంటే ఆన్ ది స్పాట్, సకృత్, అప్పటికప్పుడే మీకు ఫలితాలు కనపడుతుంటాయి. మళ్ళీ ఒకసారి చేద్దాము. గ్రీవా శక్తి వికాసం. నెక్స్ట్ మెల్లగా లెఫ్ట్ రైట్ పూర్తిగా తిప్పండి మెడ. ఈ సూక్ష్మ వ్యాయామం చేసిన వాళ్ళు, వయస్సు మడిన వాళ్ళు వయస్సులోకి వస్తారు, యంగ్స్టర్స్గా అవుతారు. స్పాండిలైటిస్ కి ప్రివెన్షన్ అండ్ క్యూర్. నంబర్ 2 గ్రీవా శక్తి. నంబర్ 2 గ్రీవా శక్తి. నంబర్ 3 రుబ్బుడు పత్రంలాగా పడిపోవాలి, ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. కంటిన్యూస్గా అది డైరెక్షన్ వెళ్ళకూడదు.
ఎప్పటికప్పుడు రివర్స్ వెళ్ళిపోండి, పూర్తిగా పడిపోవాలి. మీకు మెడ నొప్పులు అన్నీ ఎగిరిపోతాయి, బాగా రిలీఫ్ వస్తుంది. లూజ్గా వదిలేండి, పూర్తిగా పడిపోవాలి. ఓకే, నెక్స్ట్ గ్రీవా శక్తి వికాసక్ నంబర్ 4. మెడ పైకి లాగటం ఈ బదుల కోసం అని గంగా డోర్ అంటారు దీన్ని. గాలి పీల్చుకుంటూ ఇలా పైకి లాగాలి మెడ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్స్ వద్దాము. ఇప్పుడు మెడ అయిపోయింది, తలకాయలో అన్ని పార్ట్స్ అయిపోయాయి. బ్రెయిన్లో 3, కళ్ళు, కపోలకములు అంటే బుగ్గలు, తర్వాత చెవులు, తర్వాత మెడ, గ్రీవా. నెక్స్ట్ పూర్ణ భుజబల, ఇది స్కంధ తథా బాహుమూల శక్తి వికాస్. బాహుమూలం అంటే ఇవి. సో వీటికి పైకి కిందికి ఆడించడం అనేది ఇలాగా. గాలి పీల్చుకోవడానికి ముందు ఇలాగా పిడికిలు మూసేసి టైట్గా హ్యాండ్స్ పెట్టి నోటితో ఇందాక ఇట్లా గాలి పీల్చుకొని కళ్ళు మూసుకొని ఇందాకలాగా ముందు కొంగి గడ్డం చాదిగా నుంచి నిలిపి మరోసారి చేస్తాను. సో ఇది స్కంధ తథా బాహుమూల శక్తి వికాసం. తర్వాత ఇప్పుడు చేతులకి, బాహువులకి అంటే ఇప్పుడు కూడా వేళ్ళు లోపల పెట్టి మూసి టైట్గా ఇలా పెట్టండి. టైట్గా పెట్టేసి గాలి పీల్చుకుని ఇప్పుడు వేళ్ళు ఓపెన్ చేసి ఇప్పుడు వేళ్ళు స్ట్రెచ్ చేస్తూ నెక్స్ట్ గాలి పీల్చుకుని చేతులు పైకి ఎత్తేయాలి, పూర్తిగా పైకి. అంటే మీకు మ్యాక్సిమం ఎంత వెళ్తే అంత మీరు పైకి వెళ్ళిపోండి. మ్యాక్సిమం పైకి వెళ్ళిపోయి వదిలేస్తూ కిందికి పీల్చుకుంటూ పైకి 3 సార్లు, మినిమం 6 సార్లు. కుడి చేయి వెనక్కి బ్యాక్ టు బ్యాక్ టచ్ చేయి. పీల్చుకుంటూ పైన. ఓకే, ఇప్పుడు పూర్ణ భుజబల శక్తి వికాసం అంటే మొత్తం హ్యాండ్కి ఈ పిడికిలు మూసేసి వేలు లోపల పెట్టి గాలి బాగా పీల్చుకుని
ఇలాగ తిప్పేయాలి చెయ్యి, అలాగ మొత్తం తిప్పేయాలి. గాలి నిలుపుతూ ఎంతసేపు నిలపగలిగితే అంతసేపు నిలుపుతూ తిప్పేయాలి. మొదట అలా రివర్స్. ఇప్పుడు 2 చేతులు ఒకేసారి గాలి పీల్చుకుని నిలుపుతూ 2 చేతులు గిర తిప్పేయాలి పిడికలు మూసి. మీరందరూ కాళ్ళు దగ్గర పెట్టి నిలబడాలి. కాళ్ళు అనేది పూర్తిగా దగ్గర. ఇప్పుడు మణిబంధ శక్తి వికాసం. మణిబంధ కరతల శక్తి వికాసం. చేతులకి వేళ్ళు టైట్గా పెట్టి నార్మల్ బ్రీదింగ్. ఇప్పుడు కరపృష్ఠ శక్తి వికాసం వేళ్ళకి. ఇప్పుడు ఇలాగా రాక్షసులాగా గట్టిగా ఏదో లాగా మీకి గాలి పీల్చుకోండి, కదాక వచ్చి గాలి ఎరకండి. ఇవి చేతుల ఎక్సర్సైజ్ అయిపోయాయి మొత్తము. స్కంధ తథా బాహుమూల శక్తి వికాసం తర్వాత చేతులకి రకరకాల పార్ట్స్ కి రకరకాల ఎక్సర్సైజ్. ఇవన్నీ ఆ బుక్ లో క్లియర్ ఉన్నాయి. ఈ వీడియోలో కూడా మీరు రికార్డ్ ఉంటుంది కాబట్టి చూసుకుని నేర్చుకోవచ్చు. గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అవుతుంది. ఒక్కొక్కసారి రావు. రేపు మళ్ళా ఇవన్నీ చేస్తాం. ఇప్పుడు ఇంకొక 2 వర్క్లు చేసి మనం శవాసనానికి వెళ్దాం. రిలాక్సేషన్. ఒకటి వక్షస్థల శక్తి వికాసం. చెస్ట్ కోసం గాలి పీల్చుకుంటూ చేతులు వెనక్కి వంచాలి. చేతులు వంచకూడదు.
అలాగే లోయర్ చెస్ట్ కూడా గాలి పీల్చుకుని భుజాలు పైకెత్తి వెనక్కి వంగాలి. సో ఛాతీ వరకు వాళ్ళు చేశాము. రేపు పొట్ట మొదలెడదాము. ఛాతీ వరకు తొందరగా రిపీట్ చేసి పొట్టగలం. ఇప్పుడు శవాసనం కదా. గో టు రెస్ట్. ఫుల్ రెస్ట్, పడుకోవాలి. డీప్ రిలాక్సేషన్. జస్ట్ లై డౌన్ అండ్ రిలాక్స్. బాడీ లూజ్ గా వదిలేసేయండి. ఏమి ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఫుల్గా డీప్ గా రిలాక్స్ అవ్వాలి. ఎంత లూజ్ గా రిలాక్స్ అవుతే అంత మీకు ఆయిల్స్. శ్వాస లోతుగా వచ్చేంత వరకు మీరు రెస్ట్ తీసుకోవాలి. రిలాక్స్.
శ్వాస లోతుగా వచ్చేంత వరకు సహజంగా మీరు రిలాక్స్ అవ్వండి. శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాస మీద మనస్సు, శ్వాస లోపల, శ్వాస బయటికి లోపలికి ఫీల్ అవ్వండి. ఇప్పుడు ఒకసారి లెఫ్ట్ వైపు కూడా తిరగండి. టర్న్ లెఫ్ట్.
మళ్ళీ సెంటర్కి వచ్చేయండి. డీప్ బ్రీతింగ్. ఇప్పుడు రైట్ సైడ్ తిరగండి. రిలాక్స్. మళ్ళీ సెంటర్కి వచ్చి లోతుగా శ్వాస పీల్చుకుంటూ శ్వాసను ఫీల్ అవ్వాలి ఒకరికి బయటికి. లాంగ్ డీప్. ఫుల్గా రిలాక్స్ అయ్యేంత వరకు ఇలాగే పడుతుంటారు. అదే శవం మొత్తం 10 minutes కూడా 10 minutes కూడా పడుతుంది. మైండ్లో ఆలోచనలు ఏమి ఉండకూడదు. శూన్యావస్థలో లేదు. శ్వాస మటుకు లోతుగా. ఓకే, ఇప్పుడు మెల్లగా మీరు మీ బాడీ కాన్షియస్నెస్ వచ్చి కొద్దిగా కదిలించి నార్మల్కి వచ్చేయండి. మనం ఒక కొత్త ఆసనం నేర్చుకుందాం. పవనముక్త ఆసనము. గాలి వదిలేసి
గాలి పీల్చుకుని వెనక్కి. రెండో కాలు. ఇప్పుడు రెండు కాలు. మళ్ళీ శవాసనం. ఇప్పుడు లేచి కూర్చుని సేమ్ పవన్ముక్తాసనం, ఉత్కట భవన్ముక్తాసనం. ఓకే, ఇప్పుడు మీరు మామూలుగా బాస్పెట్లు వేసుకొని సుఖాసనం అంటారు దీన్ని. మామూలుగా ఇలా కూర్చోవడం సుఖాసనం, బాస్పెట్లు వేసి కూర్చోవడం. బాడీలో ఎంత స్ట్రెస్ పెరిగితే అన్ని రోగాలు వస్తాయి. బీపీ అనేది స్ట్రెస్ వల్ల వస్తుంది. అంటే ఆదుర్ద, భయము, కోపము, ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీటి వల్లనే ఈ బీపీ అనేది బాగా పెరిగిపోయి యాంగ్జైటీ, యాంగర్, టెన్షన్, స్ట్రెస్ అన్నీ ఒకటే. సో చాలా తప్పవి. అస్సలు కోపం పనికిరాదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. సో ఈ స్ట్రెస్ అనేది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. శవాసనం వేయటం వల్ల తగ్గిపోతుంది, 0 లెవెల్కి వచ్చేస్తుంది. ఈ స్ట్రెస్ ఎంత పెరిగితే అన్ని కొత్త కొత్త రోగాలన్నీ వస్తాయి. వాటిని సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంట. డయాబెటీస్ కూడా సైకోసోమాటిక్ డిజార్డర్స్. అట్లాగే హార్ట్, కరోనరీ హార్ట్ డిసీజ్, హై బ్లడ్ ప్రెషర్, కొరానరీ హార్ట్, ఈ రెండు స్ట్రెస్, కోపం, యాంగ్జైటీ వల్ల వస్తుంది. సో వీటిని తగ్గించుకోవడం కోసమే ఈ యోగాభ్యాసం. సూక్ష్మయామము, ఆసనాలు, శవాసనము, యోగ నిద్ర అని ఇంకోటి ఉంది. అది వాళ్ళ చూపించడానికి టైం లేదు, ఇంకో రోజు చూపిస్తాను. మీకు ఒక వీడియో పంపించాను, అది మీరు చూడండి. శవాసనం మీద, శవాసనం అయిన తర్వాత యోగ నిద్ర అని ఒకటి. అది పూర్తి రిలాక్సేషన్, బాడీ మొత్తం కొత్త బాడీ వచ్చేస్తుంది. ఇప్పుడు మనము మూడో ఐటమ్, అంటే రోజు కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పోతాము. పాతవి మళ్ళీ చేసి కొత్తగా యాడ్ చేస్తాం. ఇవాళ సూక్ష్మయామం అయిన తర్వాత శవాసనం వేసాం, తర్వాత పవన్ముక్తాసనం వేసాం. పవన్ముక్తాసనం పడుకుని సుప్త పవన్ముక్తాసనం వేసాం, కూర్చుని లేచి కూర్చుని ఉత్కట పవన్ముక్తాసనం కూడా వేసాం. ఇప్పుడు మనం పద్మాసనం ఒకటి నేర్చుకుని దాని మీద ప్రాణాయామం కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ కాలు, కుడి కాలు ఎడం కాలు పెట్టి, ఎడం కాలు కుడి కాలు పెట్టేస్తే ఇది పద్మాసనం. ఒకటే పెడితే అర్ధ పద్మాసనం, రెండు పెడితే పూర్ణ పద్మాసనం. ఈ పద్మాసనం మీద ఈ వేళ్ళు
ఇలాగ మీరు చిన్నొత్తిడిలో పెట్టి కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. అలాగే పద్మాసనం మీద ప్రాణాయామం కూడా పద్మాసనం మీద ఉత్తమం. చేత కావట్లేదండి పద్మాసనం అంటే మీరు మామూలుగా బాస్కెట్లు వేసుకుని సుఖాసనం కూర్చో. ఇప్పుడు మనం సింపుల్ ప్రాణాయామం, నాడీ శోధన ప్రాణాయామం చేద్దాము. అంటే ఈ 2 వేళ్ళు వాడాలి, లెఫ్ట్ రైట్. ఎడమ ముక్కుతో గాలి పీల్చుకుని లోతుగా, కుడి ముక్కుతో వదిలేసి మళ్ళా కుడి ముక్కుతో గాలి పీల్చుకుని మళ్ళీ ఎడమ ముక్కుతో. నిలపడం అంతా ఏమొద్దు. ఇప్పుడు కుంభకం అనేది అవసరం లేదు, పూరకం రేసి. చప్పుడు చేయకూడదు, చప్పుడు రాకుండా సాఫ్ట్గా స్లోగా పొడుగ్గా గాలి పీల్చుకోవాలి. మనసులో వేరే ఆలోచనలన్నీ రానివ్వకూడదు. మనస్సు బ్లాంక్, పూర్తి శూన్యావస్థలో ఉండాలి. గాలి మీద, శ్వాస మీద మటుకే మీ ధ్యాస ఉండాలి. ఇప్పుడు ఇది నాడీ శోధన ప్రాణాయామము రకరకాల రేషియోస్లో ఉంటాయి, అవి తర్వాత చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం 1:1 ఎంత పెంచుకున్నామో అంత వదిలిపెట్టేస్తున్నాం. నో కుంభకం. దానికి ముందు ఈ నాడీ శోధన ప్రాణాయామం పూర్తిగా లంగ్స్ యాక్టివేట్ చేయాలంటే సెక్షనల్ బ్రీదింగ్ అని అప్పర్ లంగ్స్, మిడిల్ లంగ్స్, లోయర్ లంగ్స్కి మూడింటికి, లోయర్ లంగ్స్ అంటే అబ్డామిన్, మూడింటికి సెక్షనల్ బ్రీదింగ్ అని ఉంటుంది. సో అప్పర్ లంగ్స్ మటుకు బ్రీదింగ్ చేయాలంటే, యాక్టివేట్ చేయాలంటే ఈ చేతులు వెనక్కి పెట్టి తల వెనక్కి కొంచెం, ఓన్లీ అప్పర్ లంగ్స్ బ్రీదింగ్. తర్వాత ఓన్లీ మిడిల్ లంగ్స్ ఇలా పట్టుకుని చేతిలో తర్వాత ఓన్లీ అబ్డామినల్ బ్రీదింగ్ అంటే లోయర్ లంగ్స్ అన్నా అబ్డామినల్ అన్నా రెండు ఒకటే. ఎందుకంటే లోయర్ లంగ్స్లో డయాఫ్రమ్ ఉంది, ఆ డయాఫ్రమ్ కిందికి వెళ్ళినప్పుడు పొట్ట ముందుకు వస్తుంది, పొట్ట లోపలికి వెళ్ళినప్పుడు డయాఫ్రమ్ పైకి వెళ్తుంది, అంటే లోయర్ లంగ్స్ నుంచి బయటికి కాలు వెళ్ళిపోతుంది. ఈ మూడు కలిపి ఒక ఫుల్ బ్రెత్ అన్నమాట. అప్పరు, మిడిల్, లోయర్ అన్ని కలిపి ఎలా పీల్చుకున్నామో అలాగే వదిలేదు. ఫస్ట్ అప్పరు, సెకండ్ మిడిల్, థర్డ్ లోయర్. ఈ వేడతో చేస్తే లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అవుతుంది. వేడ లేకుండా చేస్తే మొత్తం ఫుల్ బ్రీదింగ్.
ఇక్కడ ఇంకో విచిత్రమైన రహస్యం ఏంటంటే ఈ అప్పర్ లంగ్స్ ఎవాక్యుయేట్ చేసినప్పుడు ఆ అనే శబ్దం వస్తుంది. మిడిల్ లంగ్స్ ఎవాక్యుయేట్ చేసినప్పుడు ఊ అనే శబ్దం వస్తుంది. అనేది లాస్ట్. సో ఆ ఊ మూడు కలిపి ఓమై సంధి, గుణ సంధి. ఆ ప్లస్ ఇది ఓ. సో ఇప్పుడు ఏంటంటే మనము గాలి అప్పరు మిడిల్ లోయర్ నుంచి పీల్చుకుని, అంటే ముందు సెక్షనల్ బ్రీదింగ్ లో కూడా చేయొచ్చు, ఫుల్ బ్రీదింగ్ చేసి ఆ ఓ మా సపరేట్ గా అనొచ్చు, కొంతసేపు తర్వాత 2-3 కలిపేసి కూడా అనొచ్చు. పొడుగ్గా ఓంకారం చేస్తూ మీరు గాలి లోతుగా పీల్చుకొని పొడుగ్గా ఓంకారం చేయండి. మ్యూట్ యువర్ మైక్స్.
ఓ ఓ జస్ట్ బ్లాంక్ లిస్ట్ ఉండండి. శాంతి శాంతి శాంతి. ఓకే, ఇవాటి క్లాస్ అయిపోయింది. లాస్ట్లో ఇప్పుడు మీరు ఇలాగా చేతులు రబ్ చేసుకుని హీట్ వస్తుంది. ఆ హీట్ని మీరు మొత్తం బాడీ ఇలాగా నిమిరుకోవచ్చు. ఆప్యాయంతుమేంగా నివాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలం ఇంద్రియాణి చ సర్వాణి. ఇలా మొత్తం బాడీ మొత్తం నిమురుకొని ఆప్యాయంతుమే అన్ని అంగాలు ఎనర్జైజ్ చేసుకోవచ్చు. కాళ్ళ వేళ్ళ వరకు కూడా, అరికాల వరకు కూడా మీరు చేత్తో ఇలా రాసుకుంటే కొద్దిగా అది ఎనర్జైజ్. సో అయిపోయింది ఇప్పుడు యోగా క్లాసు. ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్లు ఏముందంటే, టైం ఎంత ఉంది మనకి? జస్ట్ 5 minutes ఉంది సార్. ఓకే, 5 minutes క్వశ్చన్స్ అడగండి. ఇప్పుడు ఈరోజు చెప్పినవన్నీ కూడా మన వీడియోలో చూసుకోండి. కాబట్టి అవి అడగవద్దు. దానికి సంబంధించిన ఇంకేమైనా ఉంటే డౌట్స్ లైక్ డయట్ అట్లాంటివి అడగండి. ఓకే, గుడిపూడి గారు అడగండి. సార్ కొంచెం స్లోగా వెళ్ళాలి మీరు. ఇంతకంటే స్లోగా ఉండదండి, ఎందుకంటే ఇది మీకు మొదటి రోజు బిగినింగ్ లో అండి, బిగినింగ్ లో గ్రాడ్యువల్. ఇవాళ చాలా స్లోగా వెళ్ళాను, కొద్దిగానే నేర్పాను. మీకు రేపటి నుంచి వాళ్ళు పికప్ అవుతారు. మీరు ఒక్క రోజులో అట్లాగే అనిపిస్తుంది. బిగినర్స్ కి కొంచెం ఏంటంటే వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్. నో, యూ విల్ గ్రాడ్యువల్లీ క్యాచ్, బికాజ్ ఐ విల్ బి రిపీటింగ్. ఇవన్నీ మళ్ళీ రేపు కూడా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్. గురుగారు, ఇది నేను మిస్ అయ్యాను. ఎక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి ఆరోగ్యం గురించి అంటే? మీరు వీడియో చూసుకోండి, వీడియోలో ఉన్నాయి కదా, మీరు గ్రూప్లో కూడా వేసాం. ఇదే క్వశ్చన్ ఏంటి మీది? అంటే ఆరోగ్యం బాగాలేదు నాకు కూడా కొన్ని. అవి మీరు డీటెయిల్స్ తీసుకున్నా అన్నారు, ఎవరెవరికి ఏమేమి బాగాలేదు. అవునవును, ఆ టేప్ మీరు ఇచ్చారు కదా, అందులో టేపులో ఇవ్వలేదా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు? నేను విఎస్ఎస్ చేసి ఆ గ్రూప్ నుంచి వచ్చాను సార్. ఏదైనా లింక్ మిస్ అయ్యానేమో. వెంకటనారాయణ గారు, ఆ రిజిస్ట్రేషన్ జిఎల్ఈ ఉంది కదా, గూగుల్ డాక్యుమెంట్. హలో సార్ చెప్పండి సార్. ఆయన వీళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఆ డీటెయిల్స్ ఇవ్వలేదు, హెల్త్ బీపీ అవన్నీ. ఓకే ఓకే. సో వీళ్ళందరూ అవి కూడా ఎంటర్ చేయమని చెప్పండి. అది ఎలా ఇవ్వాలి, అది మీరు ఆ ఫామ్ షేర్ చేయండి. అది అలాగే. గురుగారు, వీళ్ళందరూ తెలుగు మొన్న రాశారు కదండి ఎగ్జామ్, దాంట్లోంచి వచ్చిన వాళ్ళు అనమాట. ఇవాళ సర్క్యులేట్ చేద్దాం అది. అలాగే చేయండి, మీరు అప్పుడు అందులో ఎంటర్ చేయండి మీ డీటెయిల్స్. ఓకే, అలాగే. నెక్స్ట్. ఓకే, మనం ఇంకా ప్రార్థనకు వెళ్తాము. అంటే ఇంకేదైనా ప్రశ్న ఉంటే రేపు చూసుకుంటాం సార్. అందరూ స్టూడెంట్స్ మీరు
ఆ స్టడీ మెటీరియల్ ఒకసారి చూడండి. తర్వాత ఈ వీడియో కూడా అందరూ ఒకసారి చూడండి. అప్పుడు తర్వాత ఎట్లాగో మనం రేపు కూడా రిపీట్ చేసుకుంటాము. సో డౌట్స్ అన్ని వీ కెన్ పోస్ట్‌పోన్ ఇట్ ఫర్ టుమారో. ప్రార్థనకి వెళ్దాం. వసుంధర గారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రః పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. స్వస్తి. ధన్యవాదాలు వసుంధర గారు. ఇప్పుడు ధన్యవాదాలు. జాతీయ గీతం పాడుకుందాం. जनगण अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ క్వశ్చన్స్కి ఏమైనా స్లాట్ ఇస్తారా లేదా ఎక్స్ట్రాగా క్లాస్ రికార్డ్? రేపు చూసుకుందాం సార్. రేపు ఒకసారి వాళ్ళు కూడా అంతా చదువుకుంటారు, మెటీరియల్ కూడా చూసుకుంటారు. ఒక్క రోజులో చదివేది కాదు అది. అది అది మొత్తం కోర్స్. అది 3 months కోర్సు, 6 months కోర్సు అయినా కూడా లిటరేచర్ థియరీ ఇచ్చాము. ఆ బుక్స్ కూడా ఒక్క రోజులో రావు. అవన్నీ గ్రాడ్యువల్ గా నేర్చుకుని 15 days నేర్చుకుని తర్వాత కంటిన్యూగా ఇంకొక 40 days ఇంకా 2 months చేస్తే కానీ ఏవి రావు. ఓకే, సరే సరే. ఒక్క రోజులో అన్ని అవ్వవు ఇవన్నీ. అవన్నీ చదివి రేపు క్వశ్చన్లు అడిగితే అయ్యే పని కాదు. ఇప్పుడు ఇవాళ చెప్పిన దాని మీద ఏదైనా క్వశ్చన్లు ఉంటే అడగచ్చు. ఇప్పటి వరకు వాటికి మటుకు ప్లీజ్ ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. సార్ నేను మురళీకృష్ణ అండి. చెప్పండి సార్. ఇప్పుడు మీరు చివరిలో ఓం అంటూ బ్రీదింగ్ రెగ్యులేట్ చేసుకోమన్నారు కదండి. అది ఎక్సైల్ చేసేటప్పుడు అనాలా, ఓం అనేది ఇన్హేల్ చేసేటప్పుడు అనాలా అనేది నాకు డౌట్ వచ్చిందండి. చాలా గొప్ప డౌట్ వచ్చింది మీకు. ఇప్పుడు సౌండ్ మన నోట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఏమవుతుంది? గాలి బయటకు వస్తుందా రావట్లేదా? వస్తుందండి. కాబట్టి ఎక్సైలేషన్ ఆటోమేటిక్గా అవుతుంది, మీరు వేరే చేయక్కర్లేదు. ఓహో. మీరు గాలి పీల్చుకోవడం మటుకు ఇన్హలేషన్ మటుకు పీల్చుకోవాలి లోతుగా. అలాగే సార్. ఓ అని ఎప్పుడు అంటారో సౌండ్ బయటకు వస్తేనే, గాలి బయటకు వస్తేనే సౌండ్ బయటకు వస్తుంది. అది వస్తుందండి, అందు గురించి. అంతే అంతే. నాకు మీరు అనవసరం ఈ ప్రశ్న, అసలు అవసరం లేదు ఆ ప్రశ్న. ఎందుకంటే ఆటోమేటిక్ గా గాలి సౌండ్ రెండు ఒకటే. అలాగే సార్, అలాగేనండి. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఓంకారం చెప్పేటప్పుడు స్క్రీన్ ఫోకస్ చేయండి. చెప్పండి.
సార్ ఓంకారం చెప్పేటప్పుడు ధ్యాస ఎక్కడ పెట్టాలా? అంటే ఎక్కడా లేదు, సౌండ్ లో కలిసిపోవాలి. అలాగే సార్. మైండ్ సౌండ్ లో కలిసిపోవాలి పూర్తిగా లీనమైంది. ఆ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి, అందులో మనసు లీనమైంది, మొత్తం చుట్టూరా కూడా వచ్చేస్తాయి వైబ్రేషన్స్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్. గురుగారు, మీరు ఫస్ట్ స్టెప్ లో మీరు శ్వాస లోపలికి తీసుకుని చేశారు కదండి, అది ఒకసారి అర్థం కాలేదు ఫస్ట్ది. ఏ ఫస్ట్ది? అంటే శ్వాస లోపలికి తీసుకుని మనం బ్రీతింగ్ లోపలికి తీసుకున్నారు కదా కంఠం దగ్గర నుంచి. లోపలికి తీసుకుంది కాదు, అది ఇలా క్లీన్ చేశాను అవును, ఫాస్ట్ గా. అది ఎలా ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి చేసి చూపించగలరా? రోజు అది చేస్తాం. సరే సరే. మళ్ళీ చేయకూడదు, అప్పుడే చేయాలి, మళ్ళా చేయకూడదు రోజంతా. సో సరే, అప్పుడే సరే. చేయాలి. అది మీరు వీడియో చూసి కావాలంటే సాయంకాలం మళ్ళీ ట్రై చేయండి. మార్నింగ్ ఎలాగో రేపు చేస్తాం మళ్ళీ. అప్పుడు గ్రాడ్యువల్గా, ఇందాక ఆయన ఫస్ట్ ఒకటి కూడా ఆయన అదే స్లోగా చెప్పండి అంటే, అది ఒక రోజులో వచ్చేవి కాదు, ఇవి గ్రాడ్యువల్గా వస్తాయి. సో నేను ఎంత స్లోగా చెప్పినా ఒక రోజులో రావు. సో గ్రాడ్యువల్గా పికప్ చేస్తారు మీరే. సో ఇప్పుడు రేపు మళ్ళా చేసినప్పుడు మళ్ళీ వస్తుంది, ఎల్లుండి చేస్తే ఇంకా బాగా వస్తుంది. ఇట్లా మొత్తం 2 weeks అయిపోయిన తర్వాత బాగా వస్తుంది. అదే ముందు చెప్పిన 2 స్టెప్స్ మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ అయింది. అంటే అదే అంటే గాలి ఇలా గొంతు వరకే పీల్చి వదిలేయాలి. అవును గురుగారు. ఫాస్ట్. నెక్స్ట్. గురుగారు చూస్తానండి. ఈ శవాసనం వేసినప్పుడు చెయ్యి పూర్తిగా నరాలు సౌండ్ వినపట్లేదు, దగ్గరికి వచ్చి మాట్లాడు. శవాసనం వేసినప్పుడు చెయ్య ఎడం చెయ్య ఇలా నరాలు లాగుతున్నట్టు, నరాలు లాగుతున్నాయా? అంటే మామూలుగా ఉంటే లాగవా? మామూలుగా లేదు. ఆ శవాసనం వేసి అదేం లేదు, రిలాక్స్ అవ్వండి. మీరు ఎటువైపు లాగుతుంటే దానికి ఆపోజిట్ సైడ్ పడుకోండి కొంతసేపు, అయిపోతుంది. అందుకే 2 వైపులా పెట్టాం. ఒకవైపు పడుకుంటే అది ఆపోజిట్ సైడ్ ఎప్పుడు అవి పోతుంది. గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుంది. రిలాక్స్ అవ్వాలి, బాగా రిలాక్స్ అవ్వడం నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇంకేం క్వశ్చన్స్ లేకపోతే మనం క్లోజ్ చేద్దాం. నమస్కారం మహోదయ. చెప్పండి. అది శవాసనం వేసినప్పుడు అది నాకు వర్టిగో ప్రాబ్లం ఉంది. అది స్ట్రైట్ గా పడుకుంటే బాగానే ఉంది. మీరు లెఫ్ట్ కి తిరగమన్నప్పుడు తల గిర్రం తిరిగింది. నెమ్మదిగా లేచి కూర్చుని సెట్ చేసుకున్నాను. అది అన్నమాట నా అంటే ప్రాబ్లం. మీరు నిద్రపోయేటప్పుడు లెఫ్ట్ తిరగకుండా నిద్రపోగలరా మీరు? పడుకుంటా, అంటే దిండు మీద పడుకుంటాను కాబట్టి ఇది బానే ఉంటుంది. లెఫ్ట్ తిరగ కూడా పడుకుంటారా? లెఫ్ట్ తిరుగుతా అంటే ఇప్పుడు కింద పడుకున్నాను కదా శవం వేసినప్పుడు, అట్లా అనమాట. అది గ్రాడ్యువల్ గా పోతుంది. వర్టిగో కూడా అంతా ఇది స్పాండిలైటిస్ వల్ల వచ్చేది. అది నెక్ ఎక్సర్సైజ్ ఉన్నాయి చూసారా, నిలబడి చేసినవి, మెడవి, మెడ ఎక్సర్సైజ్ 4, వాటి వల్ల స్పాండిలైటిస్ పోతుంది. స్పాండిలైటిస్ వల్ల ఈ కళ్ళు తిరగడం ఇదంతా వస్తుంది. మీరు కింద పడుకోవటమే ఎక్కువ అలవాటు చేసుకోవాలి. దిండు అదంతా మంచి విషయం కాదు. దిండు వల్లే స్పాండిలైటిస్ ఎక్కువ అవుతుంది, మెత్తని దిండు వల్ల. ఓకే, నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇంకెవరైనా అడుగుతున్నా? అయితే ఇంకెవరు లేరు లాగా సార్. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకా ధన్యవాదాలు. ఓకే రైట్, ధన్యవాదాలు. శుభం.